హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తులు అనే గ్రంథం ద్వారాగా మనం ఇప్పుడు 14వ అధ్యాయంలోకి అడుగుపెట్టాం మాస్టర్స్. దీనిలో భాగంగా మీ సుప్త చేతన వైవాహిక సమస్యలు. మనసుకున్న శక్తి తాలూకా కార్యాలని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్లే వైవాహిక సమస్యలు తలెత్తుతాయి. మనసుకు సంబంధించిన నియమాలని సరిగ్గా ఉపయోగించుకుంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మాయమవుతాయి. ఇద్దరూ కలిసి ప్రార్థిస్తే ఇక వాళ్ళు కలిసే ఉంటారు. దైవిక ఆదర్శాలు మననం చేసుకోవటం, జీవితానికి సంబంధించిన నియమాల అధ్యయనం, ఇద్దరూ కలిసికట్టుగా ఉభయులకి ప్రయోజనాన్ని ఇచ్చే ప్రణాళికలు వేయటం, వ్యక్తి స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండటం వివాహంలో సామరస్యాన్ని కలుగజేస్తుంది. దాంపత్య అనురాగం ఇద్దరూ ఒకటే అనే భావన ఇద్దరిని దగ్గరికి తెస్తుంది. విడాకులను నివారించేందుకు అన్నిటికన్నా ఉత్తమమైన సమయం పెళ్లికి ముందు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటపడాలని నిశ్చయించుకోవటంలో తప్పేమీ లేదు. కానీ అసలు అలాంటి పరిస్థితికి చేరుకోవటం ఎందుకు? వైవాహిక జీవితంలో సమస్యలకి అసలు కారణం మీద దృష్టి కేంద్రీకరించటం, ఆ సమస్యలకు మూలం ఏమిటో కనుక్కోవటం మొదలు చేయాలి కదా. ఆ సమస్యలకి మూలం ఏమిటో కనుక్కోవటం అనేది మొదట చెయ్యాలి కదా. వివాహ జీవితంలో ఆనందం లేకపోవటం, అపశృతి, విడిపోవటం, విడాకులు అనేవి స్త్రీ పురుషులు ఎదుర్కొనే మిగతా సమస్యల కన్నా భిన్నమైనవి కావు. చేతనకి సుప్త చేతనకి ఉండే పరస్పర సంబంధం గురించి అవగాహన లేకపోవటాన్నే అది సూచిస్తుంది. వివాహానికి అర్థం. నిజాయితీగా ఉండాలంటే పెళ్ళికి చక్కటి ఆధ్యాత్మికమైన ఆధారం ఉండాలి. అది హృదయానికి సంబంధించింది. ఇక హృదయం అనేది ప్రేమను నింపే పాత్ర. నిజాయితీ, నిష్కపటము, దయ, చిత్తశుద్ధి కూడా ప్రేమ తాలూకా పార్శ్వాలే. భార్యాభర్తలు ఇద్దరూ కూడా పూర్తిగా నిజాయితీని, నిష్కపటత్వాన్ని పాటించాలి. ఒక పురుషుడు తన అహంకారాన్ని చాటుకోవడానికో లేదా డబ్బు కోసమో సామాజిక స్థాయి కోసమో ఎప్పుడూ కూడా ఏ స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. అలా చేసే నిజాయితీ, చిత్తశుద్ధి, నిజమైన ప్రేమ లేదని అర్థం. అలా ఎప్పుడైతే చేస్తారో నిజాయితీ, చిత్తశుద్ధి, నిజమైన ప్రేమ లేదని అర్థం. అటువంటి పెళ్ళి కూడా ఒక బూటకం లాంటిది, ఒక అబద్ధం నటన. ఒక స్త్రీ నాకు ఉద్యోగం చేసి విసుగొచ్చింది, నాకు భద్రత కావాలి, అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనేసి అంటుంది. అందంటే ఆమె చెప్పే ప్రధాన కారణం సరైనది కాదు అని. ఆమె తన మనసు తాలూకా నియమాలని సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు. చేతన సుప్త చేతనల మధ్య ఉండే సంబంధాన్ని తెలుసుకొని దాన్ని జీవితానికి అన్వయించుకున్నప్పుడే ఆమెకి భద్రత దొరుకుతుంది. ఈ పుస్తకంలోని చాప్టర్లో వివరించిన మెలకువలను ఆచరణలో పెడితే గనక ఒక స్త్రీకి కానీ లేక ఒక పురుషుడికి కానీ ఆరోగ్యము, ఆస్తిపాస్తుల కొరత ఉండదు. తన భర్త, తల్లిదండ్రులు లేదా వేరొకరితో సంబంధం లేకుండా ఆమెకు సంపద సమకూరుతుంది. ఒక స్త్రీ ఆరోగ్యం, శాంతి, ఆనందం, ప్రేరణ, మార్గదర్శనం, ప్రేమ, సంపద, భద్రత, ఆనందం లేదా ఈ ప్రపంచంలో దేన్నైనా సరే తన భర్త మీద ఆధారపడకుండానే సంపాదించుకోగలదు. తనలోని శక్తులను అర్థం చేసుకున్నప్పుడు ఆమెకు భద్రత, మనశ్శాంతి లభిస్తాయి. తన మానసిక శక్తులను నిరంతరం నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటే చాలు. ఆదర్శ పతిని ఆకర్షించటం ఎలా? ఈ చాప్టర్కి ముందు వచ్చిన చాప్టర్లు చదివి ఉంటే గనక మీ సుప్తచేతన ఎలా పనిచేస్తుందనే విషయం మీకు బాగా తెలిసి ఉంటుంది. దాని మీద మీరు ఎలాంటి ముద్ర వేస్తే అలాంటిదే మీ ప్రపంచంలో అనుభవంలోకి వస్తుందని మీకు తెలుసు. ఒక పురుషుల్లో మీరు కోరుకునే గుణాలు, లక్షణాలని మీ సుప్తచేతనలో ముద్రించుకోవటం ప్రారంభించండి. ఈ కింది చెప్పినది అత్యుత్తమమైన పద్ధతి. రాత్రి మీ పడక కుర్చీలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి, హాయిగా మనసును ఖాళీగా ఉంచుకోండి, శరీరాన్ని సడలించండి, నిశ్శబ్దంగా ఉండండి, మెదలక ఉండండి, కానీ స్పందనలను అందుకునేటట్లుగా ఉండండి. మీ సుప్తచేతన మనసుతో మాట్లాడుతూ ఇలాగనండి: నేను ఇప్పుడు నా అనుభవంలోకి ఒక పురుషుణ్ణి ఆకర్షించుకుంటున్నాను. అతని నిజాయితీపరుడు, విశ్వాసపాత్రుడు, నిష్కపటి, నమ్మకస్తుడు, ప్రశాంతంగా, ఆనందంగా ఉంటాడు, సమృద్ధిని సాధించాడు. నేను ప్రేమించే ఈ గుణాలు నా సుప్తచేతనలో ఇంకుతున్నాయి. ఈ లక్షణాల గురించి నేను ఆలోచిస్తూ ఉంటే అవి నాలో ఒక భాగంగా మారి సుప్తచేతన అవస్థలో నాలోకి పొదగబడతాయి.
ఆకర్షణ సిద్ధాంతం అనేది నిరోధించడానికి వీలు లేనిది. నా సుప్త చేతన నమ్మే ఆ పురుషుణ్ణి నేను నా వైపుకు ఆకర్షించుకుంటున్నాను. నా సుప్త చేతనలో నిజమని నమ్మిన దాన్ని నేను నాకేసి ఆకర్షించుకుంటున్నాను. అతని ప్రశాంతతకి, ఆనందానికి నా వంతు సహకారం అందిస్తాను. నాకు తెలుసు. అతని ప్రశాంతతకి, ఆనందానికి నా వంతు సహకారం అందిస్తానని నాకు తెలుసు. అతనికి నా ఆదర్శాలంటే చాలా ఇష్టం. నాకు అతని ఆదర్శాలంటే ప్రేమ. అతను నన్ను మార్చాలని అనుకోడు. అలాగే నేను కూడా అతన్ని మార్చాలని ఎప్పటికీ అనుకోను. మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది, స్వేచ్ఛ ఉంది, అలాగే గౌరవం కూడా ఉంది. ఈ రకంగా మీ సుప్త చేతనలో ఆలోచనలను పొదవటం అభ్యసించండి. అప్పుడిక మీరు మనసులో ఎన్నాళ్ళుగానో కోరుకున్నటువంటి గుణాలు, లక్షణాలు ఉన్నటువంటి పురుషుడు మీ వైపు ఆకర్షితుడవుతాడు. మీ సుప్త చేతనలోని తెలివి మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గంలో మీరిద్దరూ కలుసుకుంటారు. అది నిరోధించటం వీలు కాని, మార్పు లేని మీ సుప్త చేతన మనసు ప్రవాహం వల్లే సాధ్యపడుతుంది. అది నిరోధించటం వీలు కాని, మార్పు లేని మీ సుప్త చేతన మనసు ప్రవాహం వల్లే సాధ్యపడుతూ ఉంటుంది. మీలో ఉండే అత్యుత్తమ గుణాలైన ప్రేమ, ఆరాధన, సహకారం ఇవ్వాలని తీవ్రంగా కోరుకోండి. మీ సుప్తచేతనకి మీరు అందించినటువంటి ఈ ప్రేమ అనే కానుకను అందుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఆదర్శ పత్నిని ఆకర్షించడం ఎలా? మీరు కోరుకుంటున్న జీవిత భాగస్వామిని మీ వైపుకు ఆకట్టుకునేందుకు ఈ క్రింది మాటలను కూడా అంగీకరించండి. నేను ఇప్పుడు నాకు అన్ని విధాలుగా సామరస్యంగా ఉండే సరైన స్త్రీని ఆకర్షిస్తున్నాను. ఇది ఆత్మల కలయిక. ఎందుకంటే నేను చక్కగా అన్ని విధాలుగానే కలిసిపోగల వ్యక్తిత్వం ఉన్న మనిషితో దైవికమైన ప్రేమ ఏర్పడింది. నేను ఈ స్త్రీకి ప్రేమను, వెలుగును, మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వగలనని నాకు తెలుసు. ఈ స్త్రీ జీవితాన్ని నిండుగా, పరిపూర్ణంగా, అద్భుతంగా ఉండేటట్లు చేయగలనని నేను నమ్ముతున్నాను. ఇక ఈ కింది గుణాలు, లక్షణాలు ఆమెలో ఉండాలని నేను అంటున్నాను. ఆమెలో ఆధ్యాత్మికత, విశ్వాసము, నిజాయితీ ఉన్నాయి. ఆమె సామరస్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంది. మా ఇద్దరి మధ్య నిరోధించటానికి వీలు లేనంత ఆకర్షణ ఉంది. ప్రేమ, సత్యం, సౌందర్యం ఉన్నవి మాత్రమే నా అనుభవంలోకి రాగలవు. ఇప్పుడు నేనిక నా ఆదర్శం అనుకునే భార్యను స్వీకరిస్తున్నాను. మీరు నిశ్శబ్దంగా, లోతైన ఆసక్తితో మీరు కోరుకున్న జీవన సహచరిలోని గుణగణాలని గురించి ఆలోచిస్తే గనక మానసికంగా అలాంటి వ్యక్తిని మీ మనసులో నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత మీ సుప్త చేతన లోతుల్లోని తరంగాలు దైవ సంకల్పంతో మీ ఇద్దరిని దగ్గరకు తీస్తాయి. ఎప్పుడైతే ఇలాంటివి ఒక అమ్మాయి గురించి, అలాగే ఒక అబ్బాయి గురించి ఎలా ప్రార్థన చేసుకోవాలనేటువంటి ఉదాహరణలు మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ రకంగా ప్రార్థన ఎప్పుడైతే మనం చేసుకుంటూ ఉంటామో, మనం ఎప్పుడైతే నిశ్శబ్దంగా, అలాంటప్పుడు నిశ్శబ్దంగా లోతైన ఆసక్తితో మనం కోరుకున్నటువంటి జీవన సహచరిలోని గుణగణాలను గురించి ఆలోచిస్తే కనుక మానసికంగా అలాంటి వ్యక్తిని మన మనసులో నిర్మించుకుంటాము. ఆ తర్వాత మన మనసు లోతుల్లోని తరంగాలు దైవ సంకల్పంతో మన ఇద్దరిని దగ్గరికి తెస్తాయి. ఇక మూడోసారి తప్పు చేయవలసిన అవసరం లేదు. ఏంటంటే ఈ మధ్యనే షీలా బి అనే ఒక స్త్రీ నాకు పరిచయం అయ్యింది. కార్యనిర్వాహకురాలిగా ఆమెకు చాలా ఏళ్ళ అనుభవం ఉంది. ఆమె నాతో ఇలా అంది, నేను 3 మొగుళ్ళను మార్చాను. 3 నిష్క్రియంగా, అణిగిమణిగి ఉండేవారు. అన్ని నిర్ణయాలకి, సంసారం నడపడానికి నా మీదే ఆధారపడేవారు. ఎందుకు అలాంటి పురుషులనే నేను ఆకర్షిస్తాను? రెండోసారి పెళ్లి చేసుకున్నప్పుడు రెండో అతను కూడా మొదటి మొగుడు లాంటి వాడే అని మీకు తెలుసా అని ఆమెను అడిగినప్పుడు, అస్సలు తెలియలేదు అంది. ఆమె ఆ మాటల్ని ఒత్తి పలుకుతూ, అతను అలాంటి పప్పు శుద్ధాన్ని తెలిస్తే నేను అతని దరిదాపులు కూడా వెళ్ళేదాన్ని కాదు. ఇక 3వ భర్త కూడా సరిగ్గా అలాంటి వాడే దొరికాడు. శీలా సమస్యకి కారణం ఆమె పెళ్లి చేసుకున్న పురుషులు కారు. ఇలాగా ఒక ఆమెకి 3 సార్లు పెళ్ళయిందంట. 3 కూడా ఒకేలాగా అణిగిమణిగి ఉండేటువంటి మొగుళ్ళే దొరికారంట. అతను అలాంటి ఆమె
ఇప్పుడు మనకి ఈ ఈ గ్రంథాన్ని అందించినటువంటి మాస్టర్ దగ్గరికి వెళ్ళి తన సమస్య గురించి చెప్తుందన్నమాట. ఇలాగ మొదటిసారి పెళ్లి చేసుకున్నాను, అతను చాలా అణిగిమణిగి ఉండేవారు. రెండోసారి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా రెండో అతను కూడా సేమ్ మొదటి మొగుల్లాగే ఉండేవాడు అని చెప్పేసి అంటే అప్పుడు ఇతను అడిగారన్నమాట. అంటే రెండోసారి పెళ్లి చేసుకున్నప్పుడు రెండో అతను కూడా మొదటి మొగుడు లాంటి వాడని మీకు తెలుసా అనేసి ఆమెను ఎప్పుడైతే అడిగారంట. అప్పుడు అసలు తెలియలేదు నాకు అని చెప్పేసి అంటూ ఇంకా ఒత్తి పొడుగుతున్నట్లుగా అతను అలాంటి పప్పు శుద్ధని తెలిస్తే కనుక నేను అతను నా దరిదాపులకి వెళ్ళేదాన్ని కాదు. ఇక మూడో భర్త కూడా సరిగ్గా అలాంటి వాడే దొరికాడు అని చెప్పింది ఆమె. శీల సమస్య కారణం ఏమిటంటే ఆమె పెళ్లి చేసుకున్న పురుషులు కారు, ఆమె వ్యక్తిత్వం రూపొందిన తీరే దానికి కారణం అని చెప్తున్నారు ఈయన. ఆమెకు ఉన్న అభిప్రాయాలన్నీ కూడా చాలా పాతుకుపోయి ఉంటాయి. పరిస్థితి ఏదైనా దాన్ని తనే అదుపు చేయాలనే మనస్తత్వం ఆమెది. ఒక పక్క తన భర్త చెప్పిన మాట విని అనుకుగా ఉండి తనదే పై చెయ్యి కావాలని అనుకునేదన్నమాట. అదే సమయంలో మనసు లోతుల్లో మాత్రం తనతో సమంగా సరితూగల భర్త కావాలన్న కోరిక ఉండేది. తన సుప్త చేతుల్లో ఉన్నటువంటి చిత్రం ఆమె చేతనావస్థలో కోరుకున్న వ్యక్తిని ఆమెకు చేరువగా తెచ్చింది. కానీ అలాంటి వ్యక్తి దొరకగానే మాత్రం తనకి నిజంగా కావలసిన వ్యక్తి అతను కాదని తెలుసుకుంది. ఈ ధోరణి నుంచి తప్పించుకునేందుకు ఆమె సరైన ప్రార్థనా పద్ధతిని అవలంబించాల్సి ఉంది. ఆ వ్యతిరేకమైన ధోరణిని ఆమె ఎలా వదిలించుకుంది అనేటువంటి దాని గురించి కింద ఇచ్చారు. షీలా బి చివరికి ఒక మామూలు నిజాన్ని గ్రహించింది. మనసులో ఒక ఆదర్శమైన వ్యక్తిని మీరు పొందగలరని నమ్మినట్లయితే గనక మీ నమ్మకం ప్రకారమే ఫలితం ఉంటుంది. పాత సుప్తచేతన ధోరణిని వదిలించుకొని తాను ఆదర్శమైన వ్యక్తి అనుకునే జీవిత భాగస్వామిని ఆకర్షించేందుకు శీల ఈ క్రింది ప్రార్థనని ఎలాగా ఉపయోగించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేది. నేను ఎంతో తీవ్రంగా ఎటువంటి పురుషుడు నా భర్త కావాలని కోరుకుంటున్నానో అలాంటి వ్యక్తిని నా మనస్తత్వంలో నిర్మించుకుంటున్నాను. భర్తగా నేను ఆకర్షించుకునే వ్యక్తి బలంగా, శక్తిమంతుడుగా, ప్రేమించేవాడుగా, విజేతగా, నిజాయితీగా, విశ్వాసపాత్రుడిగా ఉంటాడు. నా దగ్గర అతనికి ప్రేమ, ఆనందం దొరుకుతాయి. అతని వెనకే నడవడానికి నేను ఇష్టపడుతున్నాను. అతనికి నేను కావాలని నాకు తెలుసు. నాకు అతను కావాలి. నేను నిజాయితీగా, నిష్కపటంగా, ప్రేమగా, సానుభూతితో ప్రవర్తిస్తాను. అతనికి ఇచ్చేందుకు నా దగ్గర అద్భుతమైన కానుకలు ఉన్నాయి. అవి ఏమిటంటే సహృద్భావం, సంతోషంతో నిండిన హృదయం, ఆరోగ్యమైన శరీరం. అలాగే అతను కూడా నాకు అవన్నీ కూడా ఇస్తాడు. పరస్పరం మేమిద్దరం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాము. దైవికమైన మేధస్సుకు ఆ పురుషుడు ఎక్కడున్నాడో తెలుసు. ఇక నా సుప్తచేతన మనసు లోతుల్లోని వివేకం తనదైన పద్ధతిలో మా ఇద్దరిని దగ్గరకు తీసుకొస్తుంది. మేము ఒకరినొకరు వెంటనే గుర్తిస్తాము. నేను ఈ కోరికను నా సుప్తచేతనకు అందిస్తున్నాను. ఆ కోరికను ఎలా తీర్చాలో దానికి తెలుసు. నాకు కావలసిన చక్కటి జవాబుకు నేను ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ రకంగా ఆమె రోజు ప్రార్థించేది. ఒకరోజు పొద్దున్న లేచిన వెంటనే రాత్రి పడుకునిపోయే ముందు తరచూ అంటే ఇలాగా ప్రతిరోజు కూడా పొద్దున్న లేచిన వెంటనే ఒకసారి, అలాగే రాత్రి పడుకుండిపోయే ముందు కూడా తరచూ కూడా మనసుకి ఈ మాటల్ని తను అంగీకరించినటువంటి సత్యాలని అందిస్తూ ఉంటే తను వెతికే మానసిక చిత్రానికి సమానమైన అసలు వ్యక్తి తనకు దొరుకుతాడన్న ఆత్మవిశ్వాసం ఆమెకు కలిగింది. ఆమె ప్రార్థనకి జవాబు కింద ఇచ్చారన్నమాట. చాలా నెలలు అలాగా గడిచిపోయాక ఇలా ప్రార్థన చేసుకుంటూనే ఉండేది. అలా కొన్ని నెలలు గడిచిపోయాక శీల చాలామంది మగవాళ్ళని కలిసింది. కానీ వాళ్ళల్లో ఒక్కరికి కూడా ఆమె కోరుకున్న గుణాలు లేవు. తన అన్వేషణ వ్యర్థమా అనే విచారం ఆమెకు పట్టుకుంది. ఆమె మనసులో ఎన్నో సందేహాలు, వెనకంజలు, అనుమానాలు. ఆ సమయంలో ఆమెకి ఒక విషయం తట్టింది. అనంతమైన మేధస్సు తన పద్ధతిలో ఫలితాలను ఇస్తుందిలే అనుకుంది. ఆందోళన పడాల్సిన పని లేదు అనిపించింది. ఇక తన విడాకులకు సంబంధించిన ఆఖరి తీర్పును అందుకోగానే ఆమెకు అన్ని సంఖ్యలు తెగిపోయినట్లయ్యి గొప్ప మానసిక స్వేచ్ఛ లభించింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె ఒక మందుల కంపెనీలో ముఖ్య కార్యనిర్వాహకురాలుగా కొత్త ఉద్యోగంలో చేరింది. చేరిన మొదటి రోజునే ఒక సీనియర్ డాక్టర్ ఆమె ఆఫీస్కి వచ్చి తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఆ ఉద్యోగానికి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వచ్చిన రోజున అతను ఊళ్ళో లేడు. డాక్టర్ల సమావేశానికి మరో ఊరికి వెళ్ళానమాట. అతను ఆమె ఆఫీస్ గదిలోకి అడుగుపెట్టిన మరుక్షణం తను ఇన్నాళ్ళుగా ప్రార్థిస్తున్నది ఇతని కోసమేనా అని అనిపించింది ఆమెకు. అతనికి కూడా ఆ సంగతి తెలిసింది. ఒక నెల రోజుల్లోనే అతను ఆమె దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. వాళ్ళ వైవాహిక జీవితం ఆదర్శవంతంగా, ఆనందంగా సాగింది.
ఇతను నిష్క్రియంగా అణిగిమణిగి ఉండే రకం కాదు. మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం, నిర్ణయాలు తీసుకునే తెలివి గలవాడు. తన రంగంలో పేరున్నవాడు. కాలేజీ రోజుల్లో మంచి ఆటగాడు. అంతేగాక ఆధ్యాత్మిక చింతన కూడా గలవాడు. షీలాకి తను దేనికోసమైతే ప్రార్థన చేసిందో అది దొరకటానికి కారణం చివరిదాకా ఆమె తనకి దొరికి తీరాలని మానసికంగా స్వీకరించింది. మరోలా చెప్పాలంటే మానసికంగాను భావనాత్మకంగాను ఆమె ఆలోచన ఒకటయ్యాయి. అది ఆమెలో ఒక భాగంగా మారిపోయింది. కాబట్టి ఆమె కోరుకునే విధంగానే తనకు కోరుకున్న భర్త దొరికారు. ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇక నేను విడాకులు తీసుకోవాలా వద్దా అనే దాని గురించి కిందన మరొక ఉదాహరణ చెప్తున్నారు. విడాకులు అనేది చాలా వ్యక్తిగతమైన సమస్య. దానికి అందరికీ పెనికి వచ్చే సాధారణమైన జవాబు అంటూ ఏదీ ఉండదు. కొందరి విషయంలో అయితే అసలు పెళ్ళే జరిగి ఉండకూడదు. ఇంకొందరి విషయంలో విడాకుల పరిష్కారం కాదు. ఒక వ్యక్తికి విడాకులు సరైన నిర్ణయం కావచ్చు, ఇంకొకరికి కాకపోవచ్చు. ఎంతోమంది పెళ్లి చేసుకొని బూటకపు జీవితం సాగిస్తున్న వాళ్ళకన్నా విడాకులు తీసుకున్న ఒక వ్యక్తి ఎక్కువ నిజాయితీ, ఉదాత్తత గలవాడు కావచ్చు. ఉదాహరణకి తనకున్న నల్లమందు వ్యసనం కొనసాగించేందుకు ఒక భర్త భార్యను తన్ని ఆమె దగ్గరున్న డబ్బు తగిలించేవాడు. ఆ స్త్రీ నా దగ్గరకు సలహా కోసం వచ్చింది. ఉదాహరణకి ఒక వ్యక్తి నల్లమందు వ్యసనం కొనసాగించేందుకు తన భర్త భార్యను తన్ని ఒక భర్త భార్యను తన్ని ఆమె దగ్గరున్న డబ్బు అంతా దొంగిలించేవాడంట. అలాంటి స్త్రీ ఈయన కోసం ఈ సార్ గురించి దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పుకుంది. ఆ స్త్రీ నా దగ్గరకు సలహా కోసం వచ్చిందట. పెళ్ళి అనేది చాలా పవిత్రమైన శాశ్వతమైన బంధమని, విడాకులు అనైతికమని అనుకునేటట్టుగా పెరిగిందామె. నిజమైన పెళ్ళి 2 హృదయాలదే అని ఆమెకు వివరించాను. నిజమైన పెళ్ళి 2 హృదయాలదని ఆమెకు వివరించాను. 2 హృదయాలు సామరస్యంగా, ప్రేమగా, నిజాయితీగా ఒకటైతే గనక అదే ఆదర్శ వివాహం. హృదయానికి సంబంధించిన పవిత్రమైన చర్య ప్రేమించటమే. నా వివరణ విన్నాక ఆమెకు ఏం చేయాలో తెలిసింది. ఒకసారి ఎప్పుడో ఎవరో ఇక మీరిద్దరూ భార్యాభర్తలుగా జీవించండి అని అన్నంత మాత్రాన నేను దెబ్బలు తింటూ, హడిలిపోతూ, అణిచివేయబడుతూ బతకాలన్న దైవశాసనం ఏమీ లేదని ఆమె గ్రహించింది. ఏం చేయాలన్న అనుమానం కలిగినప్పుడు మీరు ఇంకొకరి సలహా తీసుకోండి. ఎప్పుడు కూడా ప్రతి సమస్యకు సమాధానం ఉంటుందని, అది మీకు దొరుకుతుందని తెలుసుకోండి. ముందు మీకు మీ అంతరాత్మలోని నిశ్శబ్దం అందించే సూచనను అనుసరించండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు అది మీతో మాట్లాడుతుంది. ఈ కిందన ఏం చెప్పారంటే మనం ఎప్పుడైనా సరే ఏం చేయాలన్నా సరే ఒక అనుమానం కలిగినప్పుడు మనం ఇంకొకరి సలహా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రతి సమస్యకు కూడా సమాధానం ఉంటుందనేసి, అది మనకు దొరుకుతుందని ఎప్పుడు కూడా మనం మన అంతరాత్మలో నమ్మకంతో ఉంటూ మన అంతరాత్మలో నిశ్శబ్దం అందించే సూచన అనుసరించండి. అంటే ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉండాలి. అలాగే ఎక్కువగా మాట్లాడకుండా, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అలా మాట్లాడకుండా ఎప్పుడు కూడా తను ప్రశాంతంగా ఉండి, ఆ ప్రశాంతంలో ఉన్నప్పుడు ఆలోచించుకుంటూ ఉంటే తనలో తను మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అంతరాత్మ అనేది తనతో మాట్లాడుతూ ఏం చేయాలనేది లోపల నుంచి సమాధానం వస్తుంది అని చెప్తుందన్నమాట వివరంగా. విడాకులు తీసుకునే దశకు చేరుకోవటం. కొన్ని నెలల క్రితమే పెళ్ళయ్యి అప్పుడే విడాకులు కోరుకుంటున్న ఒక జంటతో ఒకసారి నేను మాట్లాడాను. తన భార్య తనని వదిలేస్తుందేమోనని అనుక్షణం భయపడుతూ బతుకుతున్నాడు ఒక యువకుడు. అతనికి భార్య తనని కాదని ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటుందని అనిపించింది ఆయనకి. ఈ ఆలోచనలు అతన్ని పెట్టి పీడిస్తూ మనసంతా ఆక్రమించుకున్నాయి. అతని మానసిక ధోరణి అనుమానించటం, విడిపోవటం అనే భావాలతోనే పూర్తిగా నిండిపోయింది. ఆమె అతని మాటలకు స్పందించడం మానేసింది. కానీ అది అతని భావాల ఫలితమే. అతని సుప్తచేతనలో విడిపోవటం అనే భావం జోరందుకొని ఆ మానసిక ధోరణికి తగిన ప్రవర్తనని కలిగించింది. క్రియా ప్రతిక్రియ అనే నియమం ఒకటి ఉంటుంది. దాన్నే కార్యకారణ సంబంధం అని కూడా అనవచ్చు. ఆలోచన అనేది క్రియ, దానికి సుప్తచేతనలో కలిగే స్పందనే ప్రతిక్రియ. అతని భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయి విడాకులు కోరింది. సరిగ్గా అతను భయపడినట్టు నమ్మినట్లే ఆమె చేసింది. విడాకులు మొదలయ్యేది మనసులోనే. విడాకులు మొట్టమొదట జరిగేది మన మనసులోనే. చట్టపరమైన నియమాలు, చట్టపరమైన విషయాలు దాని తర్వాతే వస్తాయి. ఆ ఇద్దరు యువతి యువకులు కూడా కోపం, భయం, అనుమానం, ద్వేషం అనే భావాలతో నిండిపోయారు.
అటువంటి ధోరణి మనిషిని బలహీనపరిచి అలసట కలిగించి పూర్తిగా నీరసం పెట్టేస్తుంది. ద్వేషం విడదీస్తుందని, ప్రేమ కలుపుతుందని వాళ్ళు తెలుసుకున్నారు. తమ మనసులను వాళ్ళు ఎన్నాళ్ళు ఎలా ఊహించుకున్నారో తెలిసింది. ఆ యువకులిద్దరూ కూడా కోపం, భయం, అనుమానం, ద్వేషం అనే భావాలతోటి పూర్తిగా నిండిపోయారు. అప్పుడు వాళ్ళిద్దరూ తెలుసుకున్నమాట అటువంటి ధోరణి మనిషిని ఎప్పుడైతే ఇలాంటి గుణాలు ఎప్పుడైతే మనసులో ఉంటాయో అటువంటి మనిషికి ఆ మనిషిని శుభ్రంగా కూడా ఏమీ కాకుండా మనిషిని బలహీనపరిచి అలసట కలిగించేసి పూర్తిగా నీరసపెట్టేస్తుందంట. ఇలాంటి గుణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు ఆ ద్వేషం విడదీస్తుందని, ప్రేమ కలుపుతుందనేసి అని అప్పుడు వాళ్ళిద్దరూ తెలుసుకున్నారన్నమాట. తెలుసుకున్నాక వాళ్ళు ఏం చేశారు, తమ మనసుల్ని వాళ్ళు ఇన్నాళ్ళు ఎలా ఉంచుకున్నారో తెలిసింది. మానసిక క్రియల నియమాల గురించి ఇద్దరికి కూడా తెలుసుకొని తమ మనసుల్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా గందరగోళాన్ని, నిస్పృహాన్ని వాళ్ళు సృష్టించుకున్నారు. ఇలాగని వాళ్ళు అర్థం చేసుకున్నారన్నమాట. అప్పుడు నా సలహా విని ఈ జంట మళ్ళీ దగ్గరయ్యి ప్రార్థన, చికిత్సలో ప్రయోగాలు చేసుకుంటూ వాళ్ళిద్దరూ కూడా ప్రేమని, శాంతిని, సహృద్భావాన్ని ఒకరికొకరు ప్రసరింపజేసుకుని వాళ్ళిద్దరూ కూడా సామరస్యాన్ని, ఆరోగ్యాన్ని, శాంతిని, ప్రేమని కూడా ఒకరినొకరు అందించుకున్నారన్నమాట. అప్పుడు తెలుసుకొని ప్రతి రాత్రి కూడా వంతుల ప్రకారం స్తోత్రాలను వెల్లించారు. ఇలాగా వాళ్ళిద్దరు కూడా ఎవరి మట్టుకాలి ఇలాంటి ప్రార్థనలు, సుప్తచేతనాత్మకమైనటువంటి ప్రార్థనలు చేసుకుంటూ ప్రతిరోజు కూడా రాత్రి వంతుల ప్రకారం ఇలాంటి స్తోత్రాలు వెల్లించారన్నమాట. వాళ్ళు అప్పుడు నిజాయితీతో చేసిన ఏ ప్రయత్నం వల్ల తమ సుప్త చేతనలో లాభాన్ని కలిగించే ప్రేరణను పొందటం వల్ల వాళ్ళ వైవాహిక జీవితం రోజు రోజుకి ఇంకా అందంగా తయారైంది. సతాయించే భార్య అంట. ఇక్కడ ఒక సతాయించే భార్య గురించి ఇక్కడ కొంత చెప్పారు. చాలాసార్లు భార్యలు సతాయించడానికి కారణం భర్తలు ఆమెను పట్టించుకోకపోవటమే. చాలాసార్లు భార్యలు సతాయించడానికి కారణం ఏం చెప్తున్నారు ఇక్కడ, భర్తలు ఆమెని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్లనే జరుగుతుంది అని. ఆమె ప్రేమ కోసం, అనురాగం కోసం తెప్పిస్తూ ఉండటం న్యాయమే. కానీ ఆ తపనని ఆమె వ్యక్తపరిచే పద్ధతి ఆమె భర్తని మరింత దూరం తరిమేస్తుంది. మీ భార్యని పెట్టించుకోండి, ఆమెను పొగడండి, ఆమెలోని మంచి గుణాలన్నింటినీ గుర్తించి ప్రశంసించండి. మరో రకమైన సతాయింపు జీవిత భాగస్వామిని ఒక రకమైన మూసలో ఇరికించే ప్రయత్నాన్ని చూపిస్తుంది. అతన్ని దూరంగా పారిపోయేటట్లు చేయడానికి కూడా ఇంతకన్నా మంచి మార్గాలు ఇంకేమీ ఉండవేమో. భార్యలు, భర్తలు చెత్త ఏరి పారేసే వాళ్ళలాగా తయారవ్వకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడు కూడా ఎదుటివారిలో తప్పుల్ని ఎత్తి చూపించడం మానేయాలి. ఇద్దరూ ఒకరిలో మరొకరికి కనిపించే మంచి గుణాల మీద ధ్యాస ఉంచి నిర్మాణాత్మకమైన, అద్భుతమైన గుణాలని ప్రశంసించాలి. ఆలోచనలు ఎప్పుడూ మునిగే ఉండే భర్త తన భార్య గురించి అదే పనిగా ఆలోచించడం మొదలుపెట్టి విచారంలో మునిగిపోతే గనక అది కూడా ఆమె అన్న మాటలో చేసిన పనుల వల్లే అయితే గనక మనస్తత్వ శాస్త్ర దృష్ట్యా అతను వ్యభిచారం చేస్తున్నట్లే లెక్క. వ్యభిచారానికి మరో పేరు విగ్రహారాధన. అంటే వ్యతిరేకమైన, ధ్వంసాత్మకమైన దానితో మానసికంగా ఒకటవటం. ఒక భర్త మౌనంగా తన భార్య మీద కోపం పెంచుకుంటూ ఆమె పట్ల శత్రుత్వం కలిగి ఉంటే గనక అతను నమ్మక ద్రోహం చేస్తున్నట్లే అనుకోవాలి. తను పెళ్ళప్పుడు చేసిన ప్రమాణాలని విశ్వాసంతో ఆచరించడం లేదు. జీవితాంతం ఆమెను ప్రేమిస్తాను, కాపాడుతాను, గౌరవిస్తాను అనే ప్రమాణాలని మర్చిపోయాడు. ఆలోచనలు కూరుకుపోయి విసుగ్గా, కోపంగా ఉన్న మనిషి తను ఒకప్పుడు అన్న బాధ పెట్టి మాటల్ని వెనక్కి తీసుకొని కోపాన్ని అణుచుకొని ఎంతో ప్రేమగా, దయగా, మర్యాదగా ప్రవర్తించే అవకాశం చాలానే ఉంటుంది. అతను నేర్పుగా ఆ తేడాలను దాటిపోవచ్చు. చెప్పాలంటే పొగడ్తతో, మానసికమైన ప్రయత్నంతో శత్రుత్వం అనే అలవాటుని మార్చుకోవచ్చు. తన సుప్త చేతుల్లోకి శాంతి, సామరస్యం, ప్రేమ అనే ఆలోచనల్ని ఇంకించుకుంటే కనుక తను భార్యతో సత్సంబంధాలు పెంచుకునే అవకాశం ఉంటుందని, అసలు ఒక్క భార్యతోనే కాదు జీవితంలో ఎవరితోనైనా సరే అతని సంబంధాలు బాగుపడతాయని గ్రహిస్తాడు. సామరస్యమైన పరిస్థితిని ఊహించుకోండి. కాలక్రమాన మీకు శాంతి, సామరస్యం లభిస్తాయి. అతిపెద్ద పొరపాటు. మీ వైవాహిక సమస్యలను పొరుగువారితోనూ, బంధువులతోనూ చర్చించడం అనేది అది పెద్ద పొరపాటే. ఉదాహరణకి భార్య పక్కింటి ఆవిడతో, జాన్ మా అమ్మ పట్ల ఘోరంగా ప్రవర్తిస్తాడు, విపరీతంగా తాగుతాడు, పైగా ఎప్పుడు కూడా తిడుతూ అనుమానిస్తూ ఉంటాడు అంటుందని అనుకుందాం. ఈ భార్య తన భర్తని మిగతా వాళ్ళ దృష్టిలో కించపరుస్తుంది.
అగౌరవపరుస్తుంది. అంతేకాక తన భర్తలోని లోటుపాట్ల గురించి చర్చించటం, అదే పనిగా మాట్లాడటం వల్ల అలాంటి భావాల్ని తనలో సృష్టించుకుంటుంది. ఆ విషయాల్ని ఎవరు ఆలోచిస్తూ భావిస్తున్నారు? ఆమె. ఇక మీరు ఎలా ఆలోచిస్తారో, ఎలా భావిస్తారో అలాగే తయారవుతారు వాళ్ళు. బంధువులు సామాన్యంగా మీకు తప్పుడు సలహాలు ఇస్తారు. దాన్ని నిష్పక్షపాతంగా ఇవ్వకపోవటం వల్ల అందులో వాళ్ళ సొంత భావాలు, పక్షపాత వైఖరి ఉంటాయి. మీకు వాళ్ళిచ్చే సలహా ఈ విషయంలో కల్లా గొప్ప సూత్రాన్ని అతిక్రమించేదైతే గనక అది ఎంతమాత్రం మీకు పనికిరాదు, మంచి సలహా కూడా కాదు. ఏ ఇద్దరు మనుషులు కూడా ఒకే కప్పు కింద ఉంటూ ఘర్షణ పడకుండా ఎన్నడూ కూడా జీవించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవటం మంచిది. అలా నివసించేటప్పుడు ఎన్నోసార్లు కోపతాపాలకేటి ఒకరినొకరు బాధ పెట్టే మాటలు అనటానికి, ఒత్తిడికి గురవటానికి అవకాశాలు వస్తూ ఉంటాయి. మీ వైవాహిక జీవితంలోని కూడా అసంతృప్తిని మీ స్నేహితుల ముందు ఎప్పుడు కూడా బయట పెట్టకండి. అలాంటప్పుడు కూడా మీ పోట్లాటలని మీ వరకే ఉంచుకోండి. మీ జీవిత భాగస్వామిని విమర్శించడం, నిందించడం మానుకోండి. మీ జీవిత భాగస్వామిని మార్చే ప్రయత్నం చేయకండి. భార్యలు, భర్తలు ఒకరినొకరు తమకి సకలుగా మార్చేందుకు ప్రయత్నించకూడదు. ఏమాత్రం చాతుర్యం చూపించకుండా చేసే ఈ ప్రయత్నం అవమానంతో లెక్క. ఏమాత్రమైనా చాతుర్యం చూపించకుండా చేసే ఇలాంటి ప్రయత్నాలు అవమానంతోనే లెక్క. అవతల వ్యక్తికి ఏమాత్రం విలువ లేదని అవతల వ్యక్తికి ఏమాత్రం విలువ లేదనేసి చెప్పకుండానే చెప్పినట్లు అర్థం అంట. ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో వాళ్ళు తెలివిలేని వాళ్ళు చేస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఎవరు చేస్తారు? ఎప్పుడు కూడా తెలివిలేని వాళ్ళే చేస్తూ ఉంటారు. వీటి వల్ల చాలాసార్లు కూడా వివాహ సంబంధాలు దెబ్బతింటూ ఉంటాయి. మరొకరిని మార్చే ప్రయత్నం ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది. విరోధం, కోపం అనే భావాలని ఉసికొల్పి వివాహ బంధానికి తిరుగులేని నష్టాన్ని కలుగజేస్తుంది. సర్దుకుపోవటం అవసరం ఎంతో. మనలో ఎవరము కూడా నిర్దిష్టంగా లేము. భార్యాభర్తలకి కూడా ఇది వర్తిస్తుంది. కానీ మీరు మీ మనసులోకి బాగా తొంగి చూడగలిగితే కనుక, మీ వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనని తరచి చూసుకోగలిగితే ఇక మిగిలిన జీవితం అంతా కూడా మిమ్మల్ని ఆ పనిలో పెట్టగల అన్ని లోటుపాట్లు కూడా మీకు మీలోనే కనిపిస్తాయి. కలిసి ప్రార్థించండి. ప్రార్థనలో ఒక్కో మెట్టు కలిసి ఎక్కండి. మొదటి మెట్టు. చిన్న చిన్న నిరాశల తాలూకా చికాకుల్ని పేర్చుకుంటూ మన్నాటికి వాటిని చేరవేయకండి. ఏదన్నా కటువుగా మాట్లాడి ఉంటే గనక రాత్రి పడుకోబోయే ముందు ఒకరినొకరు క్షమించమని చెప్పేసుకోండి. ప్రొద్దున లేవగానే మీరు చేసే పనులన్నిటికీ దైవికమైన మేధస్సే దిశానిర్దేశం చేస్తుందని అనుకోండి. ప్రేమతో నిండిన శాంతి, సామరస్యం అనే భావాలని మీ భార్యకి కానీ, భర్తకి కానీ పంపండి. అలాగే ఆ భావాలని మీ కుటుంబ సభ్యులందరికీ, మొత్తం ప్రపంచానికి కూడా అందజేయండి. ఇక రెండవ మెట్టు. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు దేవుడికి కృతజ్ఞతలు తెలపండి. అద్భుతమైన ఆహారాన్ని, సమృద్ధిని, ఇంకా మీకున్న సుఖ సంతోషాలన్నిటికీ కూడా ధన్యవాదాలు తెలియజేయండి. భోజనాల బల్ల దగ్గర సమస్యల గురించి, మీకున్న ఆందోళన గురించి వాదించుకోకుండా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోండి. ఇది రాత్రి భోజనాల సమయానికి కూడా వర్తిస్తుంది. నువ్వు చేసే పనులన్నీ నాకు నచ్చుతాయి. రోజంతా నీకు నా ప్రేమను, ఆప్యాయతను అందజేస్తూనే ఉంటాను అని మీ భార్యతో లేదా భర్తతో అనండి. ఇక మూడో మెట్టు. ప్రతి రాత్రి భర్త, భార్య వంతుల వారీగా ప్రార్థించాలి. మీ జీవిత భాగస్వామిని పెట్టించుకోకుండా ఉండకండి. ఆమె కానీ, అతను కానీ పట్ల మీ సద్భావనని, అభినందనల్ని అందించండి. అంతే తప్ప నిందించటం, విమర్శించటం, సతాయించటం చేయకండి. ప్రశాంతమైన గృహ జీవితాన్ని, ఆనందంతో నిండిన వివాహాన్ని నిర్మించుకునేందుకు కావలసిన పునాది ప్రేమ, సౌందర్యం, సామరస్యం, పరస్పర గౌరవం, దేవుడి మీద, ఆ తర్వాత అన్ని మంచి విషయాల మీద విశ్వాసం. 23, 27, 91 సంఖ్య గల బైబిల్ శ్లోకాలను చదవండి. హెబ్రీల 11వ అధ్యాయాన్ని, కొరింథియన్స్ 13వ అధ్యాయాన్ని, బైబిల్లోని గొప్ప పాఠాలని పడుకుండిపోయే ముందు చదవండి. ఆ సత్యాలని మీరు కనుక అభ్యసిస్తూ ఉంటే కనుక ఏళ్ళు గడిచిన కొద్దీ కూడా మీ వైవాహిక జీవితం మరింత సుఖంగా తయారవుతూ ఉంటుంది. మీరు చేసే పనులను సమీక్షించుకోండి. ఇక ఇక్కడ వరకు కూడా మనం ఈ 14వ అధ్యాయం కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ 13వ అధ్యాయంలోని మనకి కిందన కొన్ని ముఖ్యమైన విషయాలు అన్నమాట. అంటే సింపుల్గా మనం
గుర్తుంచుకోవడానికి కొన్ని చిన్న చిన్న వాక్యాల కింద ఇచ్చారు. అవి ఏమిటో చూసుకుందాం. మానసికమైన ఆధ్యాత్మికమైన సూత్రాలను తెలుసుకోలేకపోవటం వల్ల వైవాహిక జీవితంలో దుఃఖం చోటు చేసుకుంటుంది. మీరిద్దరూ కూడా శాస్త్రీయమైన పద్ధతిలో కలిసి ప్రార్థిస్తే కనుక ఇద్దరు కూడా కలిసి ఉండటం వీలవుతుంది. విడాకులు నివారించడానికి అన్నిటికన్నా మంచి సమయం పెళ్లి కాకముందు. సరైన పద్ధతిలో ప్రార్థించడం మీకు తెలిస్తే కనుక సరైన సహచరుని లేదా సహచరుని మీ వైపుకు ఆకర్షించుకోగలుగుతారు. అంటే విడాకులు నివారించడం కంటే మనం అందుకనే విడాకులు ఏదో చేసేసుకొని తర్వాత నచ్చకపోతే విడాకుల కన్నా ముందే మనకి ఎలాంటి భర్త కావాలో లేదంటే ఎలాంటి భార్య కావాలో మనం ముందుగానే సరైన ప్రార్థన చేసుకుంటే మీరు చక్కని జీవితాన్ని మనము సహచరుని ఆకర్షించుకుంటామని చెప్తున్నారు ఇక్కడ ఈ సార్. ప్రేమ అనే బంధంతో ముడిపడిన ఒక పురుషుడు స్త్రీని ఒకటిగా కలిపేదే వివాహం. వాళ్ళ హృదయాలు ఒకే హృదయంగా కొట్టుకుంటాయి. వాళ్ళు ముందుకి పైకి దేవుడి వైపుకి కదులుతూ ఉంటారు. పెళ్లి వల్ల సంతోషం లభిస్తుందన్న హామీ ఏమీ లేదు. దేవుడికి సంబంధించిన శాశ్వత సత్యాల గురించి, జీవితం తాలూకు ఆధ్యాత్మిక విలువల గురించి ఆలోచించే వాళ్ళే సంతోషాన్ని కనుక్కోగలుగుతారు. అప్పుడు ఆ పురుషుడు స్త్రీ ఒకరు ఆనందాన్ని సంతోషాన్ని పంచగలుగుతారు. ఒక పురుషుల్లో కానీ స్త్రీలో కానీ మీకు నచ్చే గుణాలని లక్షణాలని గురించి బాగా లోతుగా ఆలోచించడం వల్ల మీరు సరైన వ్యక్తిని ఆకర్షించగలుగుతారు. అప్పుడు దైవికమైన ఆదేశం పొంది మీ సుప్త చేతన ఇద్దరినీ ఒక దగ్గరికి చేరుస్తుంది. ఇక మీ జీవిత భాగస్వామిలో మీరు కోరుకునే గుణాలని మానసికంగా మీ మనసులో నిర్మించుకోవాలి. నిజాయితీ, నిష్కాపట్యం, ప్రేమించే గుణం ఉండే వ్యక్తిని ఆకర్షించాలనుకుంటే కనుక ముందు మీరు నిజాయితీగా, నిష్పటంగా, ప్రేమగా ఉండాలి. వైవాహిక జీవితంలో పొరపాట్లను మళ్ళీ చేయక్కర్లేదు. మీరు ఆదర్శం అనుకునే వ్యక్తిని నిజంగా పొందవచ్చని మీరు గనక అనుకుంటే మీ నమ్మకాన్ని బట్టి అటువంటి వ్యక్తిని మీరు పొందుతారు. నమ్మటం అంటే ఆ విషయాన్ని నిజమని అంగీకరించటమే. మీరు ఆదర్శం అనుకునే ఆ వ్యక్తిని ఇప్పుడే మానసికంగా అంగీకరించండి. మీరు ప్రార్థించే సరిజోడి ఎక్కడ, ఎలా, ఎందుకు కలుస్తానని ఆలోచించవద్దు. మీ సుప్తచేతనకున్న తెలివితేటలను పూర్తిగా నమ్మండి. తన పని చేసి చూపించే శక్తి దానికుంది. మీ సాయం దానికి అవసరం లేదు. మీ భర్త లేదా భార్య పట్ల చికాకులు, పగలు, మనస్పర్ధలు, శత్రుత్వము మీ మనసులో చోటు చేసుకున్నాయి అంటే గనక మానసికంగా మీరు విడాకులు తీసుకున్నట్లే లెక్క. మీ మనసులో తప్పుడు ఆలోచనలు పాతుకుపోయాయి. పెళ్లినాడు చేసిన ప్రమాణాలకి కట్టుబడి ఉండండి. జీవితాంతం నేను నిన్ను కాపాడుతానని, ప్రేమిస్తానని, గౌరవంగా చూస్తానని ప్రమాణం చేశారు కదా. జీవితాంతం అలాగే మళ్ళీ కూడా చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ. జీవితాంతం నేను నిన్ను కాపాడుతాను, ప్రేమిస్తాను, గౌరవంగా చూస్తాననేసి మళ్ళీ ప్రమాణాలు చేసుకుంటూ ఉండమంటున్నారు. మీ భర్తకు లేదా భార్యకు భయాందోళన కలిగించే ధోరణి ప్రదర్శించకండి. ప్రేమ, శాంతి, సామరస్యం, సద్భావం చూపించండి. అప్పుడు మీ వైవాహిక జీవితం ఏళ్ళు గడిచిన కొద్దీ కూడా మరింత అందంగా, అద్భుతంగా తయారవుతుంది. ఒకరికొకరు ప్రేమ, శాంతి, సద్భావాలను ప్రసరింపచేయండి. ఈ స్పందనని సుప్తచేతన అందిపుచ్చుకొని ఇద్దరి మధ్య కూడా నమ్మకాన్ని, ఆప్యాయతని, గౌరవాన్ని పెంచుతుంది. సతాయించే భాగస్వామి సామాన్యంగా అవతల వ్యక్తి తనని గుర్తించాలని, అభినందించాలని ఆరాటపడుతూ ఉంటారు. ప్రేమ కోసము, ఆప్యాయత కోసం తపిస్తూ ఉంటారు. అవతల వ్యక్తిలోని మంచి గుణాలను పొగడండి, ఆకాశానికి ఎత్తండి. మీకు తన మీద ప్రేమ, అభిమానం ఉన్నాయని తెలియచేయండి. నిజంగా ప్రేమించుకునే జంట అవతల వ్యక్తిని ద్వేషానికి, బాధకి గురి చేసే మాటలు కానీ, చేతలు కానీ చేయరు. ప్రేమించడం మాత్రమే వచ్చు. నిజంగా మీరు ఎప్పుడైతే ప్రేమించుకుంటున్నారో అలాంటప్పుడు అవతల వ్యక్తిని ద్వేషించరు, బాధపడరు అని చెప్తున్నారు ఇక్కడ. బాధ పెట్టరని. వైవాహిక జీవితంలోని సమస్యలకు ఎప్పుడైనా సరే నిపుణుల సాయమే కోరండి. పన్ను పీకించుకునేందుకు ఎవరు కూడా వడ్రంగి దగ్గరికి వెళ్ళరు కదా. అలాగే మీ సమస్యల గురించి పొరుగువారితోనూ, బంధువులు, స్నేహితులతోనూ చర్చించకండి. సలహా కావాలనుకుంటే శిక్షణ పొందిన వ్యక్తి దగ్గరికి వెళ్ళండి. మీ భార్యని కానీ, భర్తని కానీ మార్చేయాలని అనుకోకండి. అటువంటి ప్రయత్నాలు చాలా తెలివి తక్కువ పనులు. అవి అవతల వ్యక్తి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని నాశనం చేస్తాయి. అంతేకాక అవి రగిలించే కోపం అసలు వివాహ బంధానికి హానికరంగా పరిణమించే ప్రమాదం ఉంది. అవతల వ్యక్తిని మీకు నకలుగా తయారు చేసే ప్రయత్నాన్ని మానండి. కలిసి ప్రార్థిస్తే కనుక మీరు కలిసి ఉండగలుగుతారు. శాస్త్రీయమైన పద్ధతిలో చేస్తే ప్రార్థన అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది.
మీ భార్య ఎలా ఉండాలని ఆశిస్తున్నారో మనసులో ఆమెను అలాగే చిత్రించుకోండి. ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అందంగా, అదే విధంగా మీరు భర్తని కూడా బలంగా, శక్తివంతంగా, ప్రేమగా, సామరస్యంగా, దయగా ఉన్నట్లు ఊహించుకోండి. ఇలా మనసులో ఊహించుకోండి. దాన్ని ఎలా నింపుకోండి. అప్పుడు మీ వైవాహిక జీవితం స్వర్గతుల్యం అవుతుంది. అంటే మీరు సామరస్యంగా, ప్రశాంతంగా జీవిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటి మన 14వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.